హాయ్ హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఏపీ న్యూ సిలబస్లో భాగంగా సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ గురించి మనం మీతో ఈరోజు డిస్కస్ చేసుకుందాం అనమాట. లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ ఈ లెసన్ గురించి మనం ఈరోజు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్గా మాట్లాడుకునే టాపిక్స్ ఏమంటే, ఈ లెసన్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్లు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యాప్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాప్‌లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏదైనా సరే ఆ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా మ్యాపింగ్ ద ఎర్త్. ఆ ఎర్త్ మ్యాపింగ్‌లో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, కోఆర్డినేట్స్ అంటే ఏంటిది అని మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా అండర్‌స్టాండింగ్ ద టైమ్ జోన్స్. ఈ లాంగిట్యూడ్స్ గానీ, లాటిట్యూడ్స్ కానీ మనకి ఈ టైమ్ జోన్స్‌ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఈ లాంగిట్యూడ్స్ తోటి అనేది కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకుంటాం. వెరీ బేసిక్ కాన్సెప్ట్‌లనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా సరే. ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అర్థం చేసుకుంటే వస్తాయి. సో, జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్‌లనమాట. మనం మెయిన్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆర్యభట్ట ఇచ్చినటువంటి ఒక డెఫినిషన్‌ని చూద్దాం. ద గ్లోబ్ ఆఫ్ ద ఎర్త్ స్టాండ్స్ ఇన్ స్పేస్. అంటే మన ఎర్త్ ఈ గ్లోబ్ ఆఫ్ ద ఎర్త్ అనేది స్పేస్‌లో ఉంది. మేడ్ అప్ ఆఫ్ వాటర్, ఎర్త్, ఫైర్ అండ్ ఎయిర్ అనమాట. అండ్ ఇట్ ఈజ్ స్పెరికల్. ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ క్రీచర్స్ టెరెస్ట్రియల్స్ యాజ్ వెల్ యాజ్ అక్వాటిక్. ఈ డెఫినిషన్ మనకి ఆర్యభట్ట అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాప్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాప్ అనేది రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ సమ్ ఏరియా. ఇది ఎస్ కాదు, డి. డ్రాయింగ్ ఆఫ్ సమ్ ఏరియా. అది స్మాల్ ఏరియా కావచ్చు, లేకుంటే బిగ్గర్ ఏరియా, ఆర్ ఎల్స్ వెరీ లార్జ్ ఏరియా. ఇప్పుడు స్మాల్ ఏరియాస్ అంటే ఇప్పుడు విలేజెస్ కానీ, లేకుంటే టౌన్స్ కానీ, ఇవన్నీ స్మాల్ ఏరియా కిందకొస్తాయి. బిగ్గర్ ఏరియా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్స్ గానీ, లేకుంటే స్టేట్స్ గానీ వస్తాయి. ఇంకా లార్జర్ ఏరియా చూసుకుంటే మనకి కంట్రీస్. ఇంకా అదే విధంగా హోల్ వరల్డ్ గూడా మనకి ఈ మ్యాప్‌లో అయితే చూపించొచ్చనమాట. ఈ విధంగా మ్యాప్‌ని మనం రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ బేసిక్‌గా. నెక్స్ట్ అట్లాస్ అంటే మనకు తెలుసు గదా! బుక్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ఇలాంటి మ్యాప్స్ కలెక్షన్‌ని ఒక బుక్‌లాగా చేస్తే మనం అట్లాస్ అంటాం. మనం అట్లాస్ బుక్స్ మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ మ్యాప్స్. ఈ మ్యాప్‌లో ఒక 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. అవేమంటే ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ అంటే ఇప్పుడు, ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉంటాయి గదా! మౌంటైన్స్ గానీ, ప్లాట్యూస్ గానీ, రివర్స్ కానీ, ఓషన్స్ కానీ, ఇలాంటి ఒక కొన్ని ఫీచర్స్‌ని, ఫిజికల్ ఫీచర్స్‌ని చెప్పేదొచ్చేసి మనకి ఈ ఫిజికల్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ ఈ పొలిటికల్ మ్యాప్ చూసుకుంటే బౌండరీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, బౌండరీస్ ఆఫ్ కంట్రీస్, ఈ విధంగా బౌండరీస్‌తోని మనము ఆహ్, చూసేదాన్ని బౌండరీస్‌ని డీల్ చేసే మ్యాప్స్ వచ్చేసి పొలిటికల్ మ్యాప్స్ అనమాట. ఈ థెమాటిక్ మ్యాప్స్ అంటే ఏంటిదంటే, ఈ థెమాటిక్ మ్యాప్స్ అనేది వన్ పర్టిక్యులర్ ఫీచర్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన ఏపీలో క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెప్పడానికి థెమాటిక్ మ్యాప్స్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఏపీలో ఇప్పుడు టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎంతుంది అని చెప్పడానికి థెమాటిక్ మ్యాప్స్. టెంపరేచర్ ఒకటే కాదు, ప్రెసిపిటేషన్ కావచ్చు, లేకుంటే సాయిల్ టైప్స్ కావచ్చు. ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఫీచర్‌ని డీల్ చేయడానికి, ఒక స్పెసిఫిక్ ఫీచర్‌ని మనం ఒక కంట్రీ లేదా ఒక స్టేట్, ఒక ఏరియాలో చూపించడానికి మనం థెమాటిక్ మ్యాప్స్‌నయితే యూజ్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఈ మ్యాప్‌లో డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్ అండ్ స్కేల్. దీస్ 4 ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మ్యాప్ అనమాట. సో, ఇప్పుడు వి విల్ డిస్కస్ అబౌట్ దోస్ కాంపోనెంట్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మనకు తెలుసు గదా! ఏదైనా ఒక 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్‌ని మనం డిస్టెన్స్ అంటాం. ఇది బేసిక్ మనకి అందరికి మామూలుగా అయితే తెలుసు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్కేల్. ఈ స్కేల్ అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ మీద ఉన్నటువంటి డిస్టెన్స్ అండ్ మ్యాప్ మీద ఉన్నటువంటి డిస్టెన్స్‌కి రేషియోని మనం స్కేల్ అంటామనమాట. అంటే రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద యాక్చువల్ గ్రౌండ్ అండ్ ఆహ్, డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్.
ఈజ్ ఈక్వల్ టు మనం స్కేల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చెప్తామంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని స్కేల్ ఉందనుకో ఏదైనా ఒక మ్యాప్ మీద. అంటే నిజంగా మనకిప్పుడు ఒక ఏదో ఇక్కడ ఒక రివర్ ఉంది. ఇక్కడ ఒక రివర్ ఉంది. ఈ రివర్ 1 సెంటీమీటరే ఉందనుకో, యాక్చువల్ గ్రౌండ్ మీద అది 1 కిలోమీటర్ ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఒకవేళ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఇంకో రివర్ ఉందనుకో, యాక్చువల్ గ్రౌండ్ మీద 2 కిలోమీటర్ల డిఫరెన్స్ అయితే ఉన్నట్టు. సో, ఈ విధంగా మనకి ప్రిసైజ్‌గా మనం మ్యాప్‌ని ప్రిసైజ్‌గా మనం డిస్టెన్స్‌ని తెలుసుకోవడానికి మనకైతే ఈ స్కేల్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఓకేనా? నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ స్కేల్‌లో కూడా రకాలుంటాయన్నమాట. అవి మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. స్కేల్‌లో రకాలే కాదు, ఇంకా అంటే రకాలంటే ఏం లేదండి. స్మాల్ స్కేలు, లార్జ్ స్కేలు. మనకి స్మాల్ స్కేల్ ఇప్పుడు మీకందరికీ ఒక క్వెషన్ ఏమంటే, స్మాల్ స్కేల్ లార్జ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లేకుంటే స్మాల్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లార్జ్ స్కేలు స్మాల్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లేకుంటే లార్జ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? తెలిస్తే కామెంట్ చేయండి. దానికి ఆన్సర్ కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కరెక్టా? లేదా? అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డైరెక్షన్స్. డైరెక్షన్స్‌లో మనకి కార్డినల్ డైరెక్షన్స్ అండ్ ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్ అని 2 ఉంటాయి. ఈ కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటది గదా! ఇక్కడ పైన నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా ఈ మెయిన్ డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో 4 డైరెక్షన్స్ వాటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అని చెప్పి అంటాం. ఇంకా ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్‌కొస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇవొచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్ అనమాట. సో, ప్రతి మ్యాప్‌లోనూ మనకి ఇట్లా ఇవన్నీ ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ ఈ విధంగా ఇచ్చి పైన ఎన్‌తో డినోట్ చేసి ఉంటారనమాట మ్యాప్‌లో. ఆర్ ఎల్స్ ఒక లైన్ ఇచ్చి ఈ విధంగా ఎన్‌తో డినోట్ చేసి ఉంటారనమాట. సో, దిస్ ఈజ్ డైరెక్షన్స్‌ని మనం ఆహ్, చాలా అవసరం అనమాట మ్యాప్‌లో. అంతే గదా! ఇప్పుడు మన ఇండియా మ్యాప్‌లో పైన ఏ కంట్రీ ఉంది, పైన ఏ స్టేట్ ఉంది తెలుసుకోవాలి. అంటే ఇది నార్త్. పైన ఉన్న స్టేట్ నార్త్. కింద ఉన్న స్టేట్ సౌత్. ఈ సైడ్ ఉన్న స్టేట్ ఇప్పుడు ఈ స్టేట్ ఉన్న ఈ సైడ్ ఈస్ట్‌లో ఉన్న స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. వెస్ట్‌లో ఉన్న స్టేట్ వచ్చేసి గుజరాత్. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి డైరెక్షన్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాప్స్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట మ్యాప్‌లో. నెక్స్ట్ చూసుకుంటే సింబల్స్. ఈ సింబల్స్ అనేవి ఇప్పుడు సింబల్స్ మనకి గ్రౌండ్ మీద చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి గదా! ఆ ఫీచర్స్‌నన్నిటిని మనం ఒకే మ్యాప్‌లో చూపించలేం. అంటే రాసుకుంటా పోలేం గదా! కాబట్టి ఈ సింబల్స్‌తో మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఈ ఫీచర్ ఉంది అని జెప్పి మనం ఐడెంటిఫై జేయొచ్చనమాట. ఇప్పుడు ఈ సింబల్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది దీన్నేమంటామంటే బ్రాడ్ గేజ్ అంటామంట. దీన్ని మెట్రో గేజ్, ఇది రైల్వే స్టేషన్ ఆర్ఎస్ అని రాస్తాం. అంటే ఈ సింబల్స్ అనేది లెటర్స్‌తో డినోట్ జేస్తాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మెటల్డ్, అన్‌మెటల్డ్, ఇది మెటల్డ్ రోడ్ అంట. ఇది అన్‌మెటల్డ్ రోడ్స్ అంట. అంటే సింబల్స్ అనేవి మనకి లైన్స్‌తో గూడా రిప్రజెంట్ జేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ డాట్స్ ఉన్నాయా స్క్వేర్స్ వీటితో గూడా డినోట్ జేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ బౌండరీస్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్టేట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయంట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ బౌండరీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూసుకుంటే రివర్స్ వచ్చేసి బ్లూ కలర్‌లో ఉంటాయి. అంటే కలర్‌తో కూడా ఈ సింబల్స్‌ని మనం ఏమేమి యూజ్ చేసాం? లైన్స్ యూజ్ చేసాం. అండ్ టెక్స్ట్‌లు యూజ్ చేస్తున్నాం. అంటే టెక్స్ట్ అంటే ఏం లేదండి, లెటర్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా కలర్స్ యూజ్ చేస్తున్నాం. ఇవి కలర్సే గదా! బ్లూ కలర్‌తో ఉండేవన్నీ రివర్స్ అనమాట. ఇది రివర్స్ అంట. ఈ సింబల్ వచ్చేసి ఆహ్, వెల్ అంట. ఇదొచ్చేసి ట్యాంక్. ఇది కెనాల్. నెక్స్ట్ ఇది చూసుకుంటే బ్రిడ్జ్. ఈ విధంగా మనం ఆహ్, డినోట్ జేయొచ్చు. ఇంకా టెంపులు, చర్చు, ఇదొచ్చేసి టెంపులు. ఇదొచ్చేసి చర్చు. పైన ప్లస్ సింబల్ ఉంది గదా! ఇది చర్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి మాస్క్. ఇదొచ్చేసి చర్చ్. ఇవన్నీ మనం ఆహ్, ఆహ్, డినోట్ చేస్తున్నాం. ఇక్కడ మనీ లెటర్స్ అని చెప్పాం గదా! ఇది కూడా చూడండి, ఇక్కడ పీఓ ఉంటే పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ పీటీఓ ఉంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. పీఎస్ ఉంటే పోలీస్ స్టేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఇది సెటిల్మెంట్. ఇది గ్రేవ్ యార్డ్ అంట. నెక్స్ట్ ఇట్లా గ్రీన్ కలర్‌లో ఈ విధంగా ఉంటే ట్రీస్, ఈ విధంగా ఉంటే గ్రాస్. ఈ విధంగా మనకి సింబల్స్ అనేవి కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట మ్యాప్స్ కాంపోనెంట్‌లో. సో, మీకు ఇప్పటివరకు మనం ఏమేమి చదువుకున్నాం? మ్యాప్స్ అంటే ఏంటిది అనేది చూసాం.
తర్వాత ఇక్కడ మనకి మ్యాప్స్‌లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయి? డైరెక్షన్స్, డిస్టెన్స్, స్కేల్, సింబల్స్. ఈ సింబల్స్ మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయనేవి కూడా మనం అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇక్కడి వరకు మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ టాపిక్స్ మనకి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనేవి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 2 వీడియోలో అయితే మనం వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ పార్ట్ 1 వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఒకవేళ మన వీడియో మీకందరికీ నచ్చితే, కంటెంట్ నచ్చితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.